ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం నాటి మెగాస్టార్ చిరంజీవి గారి క్లాసిక్ ఇండస్ట్రీ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయి రికార్డు కలెక్షన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హైదరాబాద్, బెంగళూరు మహానగరాల్లోని నేషనల్ ప్లెక్సెస్లో కలెక్షన్ల స్వైరవిహారం చేసి 2, 3 స్థానాల్లో నిలిచింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఆరెంజ్ సెకండరీ రిలీజ్ జరుపుకుని తిరుగులేని కలెక్షన్లతో నేషనల్ ప్లెక్సెస్లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి తాజా రిలీజ్ యమదొంగ 4K చిత్రం అనూహ్యంగా అతి తక్కువ కలెక్షన్లు మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ స్థాయి ఇంతేనేమో అనే అనుమానాలను కలుగజేసింది. వివరాలు పరిశీలిద్దాం. హైదరాబాద్ నేషనల్ ప్లెక్సెస్ నెట్ సిన్స్ సెప్టెంబర్ 2024 ఆరెంజ్ 20,88,503, జగదేక వీరుడు అతిలోక సుందరి 18,34,130, సలార్ 16,97,265, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు 16,84,317, మిస్టర్ పర్ఫెక్ట్ 14,19,006, గబ్బర్ సింగ్ 11,25,477, యమదొంగ 4K 3,36,146. ఇక్కడ ఆరెంజ్ సినిమా 20 లక్షలకు పైగా, జగదేక వీరుడు 18 లక్షల పైగా వసూలు చేయగా యమదొంగ 4K కేవలం 3 లక్షలు మాత్రమే వసూలు చేయడం మాత్రం అత్యంత బాధాకరం. ఇక బెంగళూరు విషయానికి వస్తే బెంగళూరు నేషనల్ ప్లెక్సెస్ నెట్ సిన్స్ సెప్టెంబర్ 2024 ఆరెంజ్ 9,46,619, ఎస్విఎస్సి 9,42,485, జగదేక వీరుడు 9,29,449, సలార్ 8,62,234, మిస్టర్ పర్ఫెక్ట్ 4,18,227, గబ్బర్ సింగ్ 2,81,146, యమదొంగ 4K 2,02,397. ఇక్కడ 3వ స్థానంలో ఉన్న జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రస్తుతం లాంగ్ రన్లో కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ ఉండడంతో అతి త్వరలోనే నంబర్ 1 స్థానం ఆక్రమించబోతోంది. 2వ స్థానంలో ఆరెంజ్, 3వ స్థానంలో ఎస్విఎస్సి ఉండబోతున్నాయి. కాగా యమదొంగ 4K అత్యంత దారుణాతి దారుణంగా 2 లక్షల పైగా మాత్రమే వసూళ్లు సాధించడం మరింత బాధాకరం.